తాత ఇది ఏం తీగ తాత? ఇది పాల తీగ అంటారా. అంటే ఇట్లా అంటే పాలత్తయా? సుంచు నువ్వు గట్టిగా ఉన్నది కదా తాత తీగ, లైట్గా ఉన్నది కదా తాత. అయితే చెట్టు మీదకి వెళ్ళి తెంపినప్పుడు ఇంకా బాగా వస్తాయి తెల్లారంగా. ఇప్పుడు పాలు అంతా ఆగిపోతాయి. అవునా? ఇగో ఈడ వెళ్తానే చూడు పాలు లైట్గా లైట్గా వెళ్తాయి. అంటే ఇప్పుడు పొద్దున్న దాకా బాగా వెళ్ళాయి, మనం తెంపినప్పుడు వెళ్తాయి. ఇప్పుడు నేను తెంపకొస్తాను కదా పనికి అవసరానికి. అవునవును. ఏం పని చేస్తుంది తాత ఇది? ఇది బర్రకు పాలు బాగా ఇవ్వాలి అనుకుంటాం చూడు పశువులకు. అంటే పాలు తక్కువ ఇస్తుంది ఇక మనకు అన్నప్పుడు దీన్ని దంచాలి మెత్తగా. మెత్తగా దంచి కుడిది పెడతాం కదా, ఆ కుడిదిలో వేయాలి దీన్ని. దంచేయాలా? దాన్ని మెత్తగా దంచాలి. తింటాయి మరి ఆవులు? అట్లే తాగుతాయి. తాగుతాయా? తాగుతాయి. ఇది ఒక 4-5 పూటలు పెట్టినాం అనుకో బ్రహ్మాండమైన పాలు పడతాయి ఆవులక. అంటే మనకి దూడ పుట్టిన వెంటనే పెట్టన్నా ఎప్పుడైనా పెట్టచ్చా? ఎప్పుడైనా పెట్టచ్చు. పాలు తక్కువ అవుతాయి చూడు, పెట్టచ్చు. అవునా? పాల తీగ అంటారు. పాల తీగ అంటారు. మెత్తగా దంచి పెడితే తాగుతాయి అవే.